మే 16 దేవుని వాక్య ధ్యానం. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినయ్యుందును. లేవియ ఖండం 26వ అధ్యాయం 12వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని చూచే గొప్ప అవకాశము దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినము దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన ఇచ్చే గొప్ప వాగ్దానం, నేను మీ మధ్య నడిచెదను. ప్రభువు మన మధ్యలో ఉంటే మనకెంతో ఆశీర్వాదం. ఆయన మనతో నడవటానికి ఇష్టపడేటువంటి దేవుడు. నీవు ఆయనతో కలిసి నడవగలుగుతూ ఉన్నావా? హానోకు ఆయనతో నడిచెను అనే మాట చాలా స్పష్టంగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. దేవుడితో కలిసి నడవడం, ఆయన మనతో నడవాలనుకున్నప్పుడు మనము కూడా అదే స్థాయిలో ఆయనతో కలిసి నడవగలగాలి. అలాంటి ఆశీర్వాదం వైపుకు మనం ప్రయాణం చేయాలి అంటే ప్రభువులో మనము స్థిరముగా నిలబడాలి. ఆయనతో మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగింపజేసుకునే వారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆయన మనకు దేవుడై ఉండి మనకు సకల దీవెనలకు మనతో మన ప్రయాణాలలో మన పనులలో కారకుడిగా నిలవబడతాడు. ప్రియులారా, ఆయన మనతో ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి దీవెన చాలా అద్భుత రీతిగా గొప్పగా మనం పొందుకుంటాం. అలాంటి ఆశీర్వాదం ప్రభువు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడల సమస్యలలో, కష్టాలలో, బాధలలో వారి మధ్య నడిచే తండ్రి బిడలను ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన కార్యములలో గొప్ప జయము బిడలకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. మా దేవా, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడలకు నీవిచ్చే ఆరోగ్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. బిడలకు నీ కాపుదల దయచేయండి. నీ రక్షణ ఆనందము ప్రతి బిడకి దయచేయమని ప్రార్థించుచూ ఉన్నాను. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప దీవెన, ఆశీర్వాదం మీకు సర్వదా తోడుగా ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమెన్.